సో ఇప్పుడు మీరు రుద్రాక్షలు వేస్తూ ఉంటారు, ఎందుకంటే శివుడి మెల్లో ఉంటాయి కాబట్టి. సో ప్రత్యేకంగా మీరు శివుడితోనే సమానంగా పోల్చుకుంటారు అఘోరాలు కాబట్టి, సో ఇవి వేసుకుంటారు. ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి రుద్రాక్షలకి తేడా ఏంటి అంటే దాదాపుగా? ఇది మేము స్వయంగా చెట్టు నుండి తీసుకుంటాం. నా కార్లో చాలా ఉంటాయి, ఏకాముఖి నుండి తేరాముఖి, బారాముఖి, పంచముఖి అన్నీ ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు ఏదైతే ధరించాలో అప్పుడప్పుడు అది ధరిస్తూ ఉంటాను. అవి మేమే స్వయంగా చెట్టు నుండి కూసుకొని 7 రోజులు, ఒక వారం రోజులు దాన్ని శుద్ధి చేసుకొని అప్పుడు మేము పైన అదంతా తీసేసుకొని మేము వేసుకుంటాము. ఇది అవును, మేమే స్వయంగా. సో ఇప్పుడు మీ మెల్లో ఉన్నటువంటి ఏంటని చెప్పొచ్చు ఏంటి పేర్లు? ఇవా ఇందులో పంచముఖి, ఈ రోజు ధరించింది పంచముఖి. నిన్న ఏకాముఖి 3 ముఖిలు ఉండేది, కార్లో కూడా ఉండే. కంపల్సరిగా ఎటు వెళ్ళినా కూడా మీరు ఈ విభూతి పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది, ఎందుకలా? అంటే నాకు కావాలి కాబట్టి, అంటే ఎవరన్నా చెడు చూపులు చూసినా ఏది చూసినా నా దగ్గర దాకా రావడానికి దీన్ని నా ఒంటి మీద ఇలా పూసుకుంటాను కాబట్టి అది అక్కడికి ఆగిపోతుంటుంది. అంటే ఇప్పుడు మీరు బూడిదనే పూసుకున్నారు, బట్ మీరు టాటూస్ కూడా వేయించుకున్నారు కదా? ఇక్కడ టాటూస్ ఉన్నాయి మీకు? అది మా ఒక అఘోరి అమ్మ ఉన్నది, ఆమె స్వయంగా ఆమె ఒక ఉంటది, ఆమె ఒళ్ళంతా ఉంటది. మాకు కూడా మేము ఆయన భక్తులం కాబట్టి మేము అర్పణ చేసుకున్నాం. ఇటు సైడ్ ఉన్న టాటూ శివయ్య పార్వతి ఒళ్ళంతా ఉంటారు, ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ. మీకు మొత్తం టాటూస్ ఉన్నాయి అన్నట్టు? టాటూస్ అంటే టాటూస్ కనబడాయి, కొన్ని చోట్ల ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు విభూదినే కాకుండా పసుపు కుంకుమ కూడా రాసుకోవడానికి ఉండదా? ఇప్పుడు మీరు గంధం పెట్టుకొని పైన ఇక్కడ ఉంటది కదా బాడీ మొత్తానికి రాసుకోవచ్చు. గంధంతో అలంకరణ ఉంటది. అది కొన్ని ఒక రోజు మాకు తాంత్రికంలో ఒక రోజు ఉంటది, ఆ రోజు మొత్తం గంధంతోనే అలంకరణ అవుతుంది మాకు. ఇప్పుడు ఆ వైట్ వేసుకున్నారు, దేనికి సంకేతం అని చెప్పొచ్చు అది మీరు? ఇదా దండ, వైట్ దండ. ఇదా జంజం అంటే, ఇది జంజం అంటే జంజం కూడా బ్రాహ్మణ్సే వేసుకోవడం చెప్పేది. గురువు శిశరికం ఇచ్చి నువ్వు ఇందులోకి వస్తున్నావని ఇది వేస్తాడు. కంపల్సరీ వేయాల్సిందే ఎవరికైనా. సో అంటే ఇప్పుడు మీకు అది మీ గురువు వేశారు, ఎప్పటికి అదే ఉంటుందా లేకపోతే ఏమైనా చేంజ్ చేస్తూ ఉంటారా? అంటే ఇది ఖరాబ్ అయినప్పుడు మళ్ళీ మంత్రించుకొని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు.